దేవుని నామమునకు మహిమ కలుగునగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం మార్చి 9. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. నైనా గడిచిన దినములోని కృపల జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి మాకు దయచేశారు. మీకు వందనాలు. ఈ దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించి వినిన వాక్యము మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 24 నుండి 27 అధ్యాయములు. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేయవలెను. ఆమె అతని ఇంటి నుండి వెళ్ళిన తర్వాత ఆమె వేరొక పురుషుని పెండ్లి చేసుకొనవచ్చును. ఆ రెండవ పురుషుడు ఆమెను వల్లక ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేసిన ఎడలనేమి, ఆమెను పెళ్లి చేసుకున్న పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయిన ఎడలనేమి, ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెళ్లి చేసుకుంటకై ఆమెను మరలా పరిగ్రహింపకూడదు. ఏలయనగా ఆమె తన్ను అపవిత్రపరచుకొనెను. అది యెహోవా సన్నిధిని హేయము గనుక నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న దేశమునకు పాపము కలుగుకుంటున్నట్లు మీరు అలాగూ చేయకూడదు. ఒకడు క్రొత్తగా ఒక దానిని పెళ్లి చేసుకుని సేనలో చేరి పోకూడదు. అతని పైన ఏ వ్యాపార భారము మోపకూడదు. ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలెను. తిరుగటి మీద దిమ్మనైనను తాకట్టు పెట్టకూడదు. అది ఒకని జీవాధారమును తాకట్టు పెట్టినట్లే. ఒకడు ఇశ్రాయేలు కుమారులైన తన సహోదరులో ఒకని దొంగిలుట కనుగొనబడిన ఎడల అతడు వానిని తన దాసునుగా చేసుకొనినను అమ్మినను ఆ దొంగ చావవలెను. అలాగు చేసిన ఎడల చెడుతనమును మీ మధ్య నుండి పరిహరించుదురు. కుష్ఠరోగ విషయము యాజకులైన లేవీలు మీకు బోధించే సమస్తమును చేయుటకు బహు జాగ్రత్తగా ఉండుడి. నేను వారికి ఆజ్ఞాపించినట్లు చేయుటకు మీరు జాగ్రత్తగా ఉండుడి. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిరియామునకు చేసిన దానిని జ్ఞాపకం ఉంచుకొనుడి. నీ పొరుగువానికి ఏదైనాను నీవు ఎరువిచ్చిన ఎడల అతని యొద్ద తాకట్టు వస్తువు తీసుకొనుటకు అతని ఇంటికి వెళ్ళకూడదు. నీవు బయట నిలవవలెను. నీవు ఎరువిచ్చిన వాడు బయటనున్న నీ యొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చి ఇచ్చును. ఆ మనుష్యుడు భేదవాడైన ఎడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసుకొని పండుకొని నిన్ను దీవించున్నట్లు సూర్యుడు అస్తమించినప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరలా అప్పగింపవలెను. అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతి అగును. నీ సహోదరుల్లోనేమి, నీ దేశమందరి, నీ గ్రామములలో ఉన్న పరదేశంలోనేమి దీన దరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు. ఏనాటి కూలి ఆనాడు ఇయ్యవలెను. సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇయ్యవలెను. వాడు భేదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకొని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో, అది నీకు పాపమగును. కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపం నిమిత్తము వాడే మరణశిక్ష నొందును. పరదేశకే గాని తండ్రి లేని వానికి గాని న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకొనకూడదు. నీకు ఐగుప్తులో దాసుడివై ఉండగా నీ దేవుడైన యెహోవా నిన్ను అక్కడి నుండి విమోచించినని జ్ఞాపకం చేసుకొనవలెను. అందుచేత ఈ కార్యము చేయవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. నీ పొలములో నీ పంట కోయుచున్నప్పుడు పొలములో ఒక పన మరిచిపోయిన ఎడల అది తెచ్చుకొంటకు నీవు తిరిగి పోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును ఉండవలెను. నీ ఒలీవ పండ్లను ఏరునప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు. అవి పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకు ఉండవలెను. నీ ద్రాక్ష పండ్లను కోసుకొనినప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు. అది పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును ఉండవలెను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడివై ఉంటివని జ్ఞాపకం చేసుకొనుము. అందుచేత ఈ కార్యము చేయవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. 25వ అధ్యాయం. మనుషులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుడనియు దోషిని దోషి అనియు తీర్పు తీర్చవలను. ఆ దోష శిక్షకు పాత్రుడుగా కనబడిన ఎడల న్యాయాధిపతి వాని పండుకొనబెట్టి వాని నేరము కొలది దెబ్బలు లెక్కపెట్టి దాని ఎదుట వాని కొట్టింపవలెను. 40 దెబ్బలు కొట్టింపవచ్చును, అంతకు మించకూడదు. వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయకూడదు. సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానం లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుని పెళ్లి చేసుకొనకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె ఎద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరపవలెను. చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలులో నుండి తుడిచివేయబడకుండునట్లు ఆమె
కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలెను. అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింపనొల్లని ఎడల వాని సహోదరుని భార్య పట్టణపు గమనికి అనగా పెద్దల యొద్దకు పోయి, నా పెనివిటి సహోదరుడు ఇశ్రాయేలులో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవధర్మము చేయనొల్లడని తెలుపుకొనవలెను. అప్పుడు అతని ఊరి పెద్దలు అతని పిలిపించి అతనితో మాట్లాడిన తర్వాత అతడు నిలవబడి, ఆమెను పరిగ్రహించుటకు నాకు ఇష్టం లేదని చెప్పిన ఎడల అతని సహోదరుని భార్య ఆ పెద్దలు చూచుచుండగా అతని దాపున పోయి అతని కాలి నుండి చెప్పు ఊడదీసి అతని ముఖమును ఎదుట ఉమ్మివేసి తన సహోదరుని ఇల్లు నిలుపని మనుష్యునికి ఇలాగూ చేయబడునని చెప్పవలెను. అప్పుడు ఇశ్రాయేలులో చెప్పు ఊడదీయబడిన వాని ఇల్లని వానికి పేరు పెట్టబడును. మనుష్యులు ఒకనితో ఒకడు పోట్లాడుచుండగా వారిలో ఒకని భార్య వాని కొట్టుచున్న వాని చేతిలో నుండి తన పెనివిటిని విడిపించుటకు వచ్చి చెయ్యి చాచి వాని మానము పట్టుకొని నేడలా ఆమె చేతికి ఛేదింపవలెను. నీ కన్ను కటాక్షింపకూడదు. హెచ్చుతగ్గులు గల వేరువేరు తూనికరాలు నీ సంచిలో ఉంచుకొనకూడదు. హెచ్చుతగ్గులు గల వేరువేరు తూములు నీ ఇంట ఉంచుకొనకూడదు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు తక్కువవి కాని న్యాయమైన తూనికరాలు నీవు ఉంచుకొనవలెను. తక్కువనది కాని న్యాయమైన తూము నీకు ఉండవలెను. అలాగూ చేయని ప్రతివాడు అనగా అన్యాయము చేయు ప్రతివాడు నీ దేవుడైన యెహోవాకు హేయుడు. మీరు ఐగుప్తులో నుండి వచ్చిచుండగా మార్గమున అమాలేకులు నీకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలోని వెనుక ఉన్న బలహీనులందరినీ హతము చేసెను. కాబట్టి నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్యముగా నీకు ఇచ్చుచున్న దేశంలో చుట్టూ పట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము క్రింద నుండి అమాలేకుల పేరు తుడిచివేయవలెను. ఇది మర్చిపోవద్దు. 26వ అధ్యాయము. నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్యంగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దాన్ని స్వాధీనపరచుకొని దానిలో నివసించుచున్నప్పుడు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొని భూఫలం అన్నిటిలోనూ ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకుని స్థలమునకు వెళ్ళి ఆ దినములలో నుండి యాజకుని వద్దకు పోయి, యెహోవా మన పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలెను. యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకుని నీ దేవుడైన యెహోవా బలిపీఠం ఎదుట ఉంచగా, నీవు నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు అతడు ఐగుప్తునకు వెళ్ళెను. కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసియే గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియునగు జనమాయను. ఐగుప్తీయులు మనలను హింసపెట్టి మనలను బాధపరిచి మన మీద కఠిన దాస్యము మోపగా మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను. అప్పుడు యెహోవా బాహుబలము వలనను చాపిన చేతి వలనను మహాభయము వలనను సూచక్రియల వలనను మహత్కార్యముల వలనను ఐగుప్తులో నుండి మనలను రప్పించి ఈ స్థలమునకు మనలను చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమై ఉన్న ఈ దేశమును మనకిచ్చెను. కాబట్టి యెహోవా నీవే నాకు ఇచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చియున్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారం చేసి నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులను నీ దేశంలో ఉన్న పరదేశులను సంతోషింపవలెను. 10వ భాగమిచ్చు సంవత్సరమున అనగా 3వ సంవత్సరమున నీ వచ్చుబడిలో 10వ వంతును చెల్లించి అది లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకు ఇవ్వవలెను. వారు నీ గ్రామములో తిని తృప్తి పొందిన తర్వాత నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు నాకు ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నా ఇంట నుండి ప్రతిష్ఠితమైన దాన్ని తీసివేసి లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును నేను ఇచ్చి ఉన్నాను. నీ ఆజ్ఞలలో దేనిని నేను మేరలేదు, దేనిని మర్చిపోలేదు. నేను దుఃఖములో ఉండగా దానిలో కొంచెమైనను తినలేదు, అపవిత్రుడనై ఉండగా దానిలో దేనిని తీసివేయలేదు, చనిపోయిన వారి విషయమే దానిలో ఏదియూ నేను ఇయ్యలేదు. నా దేవుడైన యెహోవా మాట విని నీవు నాకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును జరిపి ఉన్నాను. నీ పరిశుద్ధాలయముగా ఆకాశంలో నుండి చూచి నీ జనులైన ఇశ్రాయేలీయులను పాలు తేనెలు ప్రవహించు దేశము అని నీవు మా పితరులతో ప్రమాణము చేసినట్టు మాకు ఇచ్చి ఉన్న దేశమును ఆశీర్వదింపమని చెప్పవలెను. ఈ కట్టడలను విధులను గైకొనమని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు గనక నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకొనవలెను. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియు నీవు ఆయన మార్గముల యందు నడిచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుననియు నేను ఆయనతో మాట ఇచ్చితిని. మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నింటినీ గైకొందువనియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. 27వ అధ్యాయం. మోషేయు ఇశ్రాయేలీల పెద్దలను ప్రజలతో ఇట్లనిరి, నేడు నేను మీకు విధించుచున్న ధర్మమును మీరు ఆచరింపవలెను. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమున ప్రవేశించుటకు మీరు యొర్దాను దాటు దినమున మీరు పెద్ద రాళ్లను నిలవబెట్టి వాటి మీద సున్నము పూసి నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న
పాలు తేనెలు ప్రవహించు దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటిన తరువాత ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ వాటి మీద వ్రాయవలెను. మీరు ఈ యొర్దాను దాటిన తరువాత నేను నేడు మీకు ఆజ్ఞాపించినట్లు ఈ రాళ్లను ఏబాలు కొండ మీద నిలవబెట్టి వాటి మీద సున్నము పూయవలెను. అక్కడ నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టవలెను. ఆ బలిపీఠమును రాళ్లతో కట్టవలెను. వాటి మీద ఇనుప పనిముట్టు పడకూడదు. చక్కని రాళ్లతో నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి దాని మీద నీ దేవుడైన యెహోవాకు దహన బలులు అర్పించవలెను. మరియు నీవు సమాధాన బలులు అర్పించి అక్కడ భోజనము చేసి నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. ఈ విధికి సంబంధించిన వాక్యములన్నిటినీ ఆ రాళ్ల మీద బహు విశదముగా వ్రాయవలెను. మరియు మోషేయు యాజకులైన లేవీయులను ఇశ్రాయేలీలందరితో ఇట్లనిది, ఇశ్రాయేలీలారా, మీరు ఊరకుని ఆలకించుడి. నేడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వజనమైతిరి గనుక మీ దేవుడైన యెహోవా మాట విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనవలెను. ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యొర్దాను దాటిన తర్వాత షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, యోసేపు, బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనములను పలుకుటకై గెరిజీము కొండ మీద నిలవవలెను. రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను, నఫ్తాలి గోత్రముల వారు శాపవచనములను పలుకుటకై యాబాలు కొండ మీద నిలవవలెను. అప్పుడు లేవీయులు యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలచిన విగ్రహమునే గాని పోత విగ్రహమునే గాని చేసి చాటున ఉంచువాడు శాపగ్రస్తులని ఎలుగెత్తి ఇశ్రాయేలీలందరితోనూ చెప్పగా ఆమేన్ అనవలెను. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయవాడు శాపగ్రస్తులని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. తన పొరుగువాని సరిహద్దు రాయిని తీసివేయు వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. గ్రుడ్డివాని త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. పరదేశికే గాని తండ్రి లేని వానికే గాని విధవరాలికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఏ జంతువుతోనైనా శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. తన సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతో గాని తల్లి కుమార్తెతో గాని శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. తన అత్తతో శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. చాటున తన పొరుగువాడిని కొట్టువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. నిర్దోషికి ప్రాణహాని చేటుకు లంచం పుచ్చుకొని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవటం వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి నీకు వందనాలు. మృత్యుంజయుడ, మహాగణుడ, మహిమ ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపాసత్య సంపూర్ణుడవు నాయన. కృప కొరకు నాయన అయ్యా కనిపెట్టి వారి ఏడల దయాళుడివే ఉన్న దేవుడవు తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకున్నాం. పరిశుద్ధాత్ముడా, బలముగా దిగిరండి ప్రభు. ఈ దినం మమ్మల్ని బలపరచండి. నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి. ఆత్మానుసారంగా జీవించడానికి కృపను దయచేయండి. అయ్యా మా కొరకు ప్రాణం పెట్టావు నాయన, నీకు వందనాలు. 3వ దినం తిరిగి లేచి పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపుచున్న దేవుడవు. మా కొరకు తండ్రి కుడిపార్శ్వమును విజ్ఞాపన చేయుచున్న దేవుడవు తండ్రి, నీకు వందనాలు. నీ వంటి వారు ఎవ్వరూ లేరు నాయన. ఇక ఉదయకాలం నీకు మొరపెడుతున్నాము. అయ్యా మాపై నీ కృప కలుగునుగాక, నీ కనికరం దిగి వచ్చునుగాక, నీ దయ దిగి వచ్చునుగాక, నీ సన్నిధి కాంతి మాపై మా కుటుంబాలపై ప్రకాశించబడునుగాక. అయ్యా నాయన, మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను ఈ ఉదయకాలమున సన్నిధిలో ఒప్పుకొనుచున్నాము. అయ్యా తండ్రి, కడుక్కొనిచున్నాం ప్రభా. సరిచేయండి, మమ్మల్ని బలపరచండి. దినదినము నీకు సమీపముగా వచ్చే కృపను దయచేయండి. మా కుటుంబాల్లో ఇంకనూ రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి ప్రభా. కఠిన హృదయాలు, రాతి హృదయాలు తీసి మాంస హృదయాలు పెట్టండి నాయన. కుటుంబాలు ఏలుబడి శక్తులు యేసు నామములో లయపరచబడును గాక, చీకటి శక్తులు యేసు నామములో బంధించబడును గాక. అయ్యా నిశ్చయముగా కుటుంబాలకు వెలుగు కలుగును గాక, చీకటి తొలగిపోవును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. మా ఇరుగు పొరుగు, మా బంధువులు, మా స్నేహితులు, మా కొలీగ్స్ అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. అందరికీ గొప్ప రక్షణ దయచేయండి. నిజమైన వెలుగులోనికి నడిపించండి. సమృద్ధి జీవములోనికి నడిపించండి. వాక్యపు లోతుల్లోనికి నడిపించండి. మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి ప్రభా. నీకు వందనాలు. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి నాయన. వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు యేసు నామముల వరకు కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. అంచె దినాల్లో ఉన్నాం ప్రభా నాయన. ఇగోనే బైబిల్లో ఉన్న అయ్యా ప్రవచనాలన్నీ నెరవేరుతున్నాయి ప్రభా. అయినప్పటికీ నాయన అయ్యా మనోనేత్రాలు మూయబడిన వారే ఉండగా ప్రభా, నిశ్చయముగా ఒక బలమైన ఉజ్జీవము నాయన రగిలించండి. మనోనేత్రాలు తెరవండి. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి. ఒప్పింపచే ఆత్మను బలముగా పనిచేయనిమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా నాయన ఇగోనైనా దైవజనులు, సేవకులు, సేవకురాండ్రు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ఎవరు ఏ రీతిలోని పరిచయలో కొనసాగుచున్నప్పటికీ ప్రభా, వారి పరిచయలను బట్టి అయ్యా
నిన్ను స్తుతిస్తూ ప్రభా నీ పరిచయలో బలమైన సాధనాలుగా మీరు వాడుకోండి నాయన. వారి అవసరతలన్నీ మహిమస్సులో తీర్చండి నాయన. వారిని వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి క్రైస్తవులందరినీ రూపాంతరపరచు, నీ రూపులోకి మార్చు. డినామినేషన్స్ భేదములన్నీ తొలగిపోవును గాక. అందరూ ఏకతాటిపైకి వచ్చుదురు గాక. అందరూ పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వచ్చుదురు గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆత్మ అనుగ్రహించి ఏకాత్మ ఏక మనస్సు వారిపైకి దిగి వచ్చును గాక. అయ్యా తండ్రి ఆత్మ వరములు కలిగి ఆత్మ ఫలముతో ప్రతి ఒక్క బిడ్డ దీవించబడును గాక. నీకు మరింత సమీపంగా వచ్చినట్లు కృప కలుగును గాక. అయ్యా రక్షణలో స్థిరపరచండి, ఎత్తబడే సంఘంలో ఉంచండి నాయన. సిద్ధపాటు కలిగిన కన్యకుల వల్ల సిద్ధపాటు కలిగిన జీవితాలు నిశ్చయంగా యేసు నామంలో అందరికీ కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలయ్యా. ఏమిచ్చినా నీ రుణం తీర్చలేము తండ్రి. దేవాది దేవుడవు, రాజుల రాజు, ప్రభువుల ప్రభువు నాయన నీకు వందనాలు అయ్యా. అలాగే ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. అయ్యా వాటిని పరిపాలిస్తున్న రాజుల వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీతి న్యాయంతో పరిపాలించడం కావాల్సిన బుద్ధి జ్ఞాన వివేకంలోనూ మీరు దయచేయండి నాయన. అయ్యా వారి కింద పనిచేస్తున్న అధికారులను నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ కృప కలుగును గాక. అయ్యో యుద్ధ వాతావరణంలో ఉంటుండగా అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు, ఇరాన్ నైనా ఇగో అనేక దేశాలునైనా ఇగో యుద్ధంలో ఉంటుండగానైనా మీరే కృప చూపండి అయ్యా. సరిహద్దులో సమాధానం ఉంచండి. అమాయక ప్రజలు నశించిపోకుండా అయ్యా మీరే కృప చూపండి. ఇది థర్డ్ వరల్డ్ వార్గా మారకుండా ప్రభా అయ్యా మీరే కృప చూపిన ఆయన కనికరించి సహాయం చేసి ఇంకనూ రక్షణ ద్వారాలు అయ్యా మూయబడక ముందే ప్రభా కడవరి వర్షాన్ని మీరు కురిపించమని అయ్యా వేడుకొనిచున్నాం ప్రభా తండ్రి. ఆత్మకార్యాలు మీరు జరిగించని కోటాను కోట్ల ఆత్మలు మీరు రక్షించమని వేడుకుంటున్నాం తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. అలాగే నాయన ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దుల సమాధానం నుంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి అయ్యా. అలాగే ప్రత్యేకించి భారతదేశాన్ని హస్తాలకు అప్పచెప్పుకున్న 140-50 కోట్ల భారతదేశ ప్రజల మనోనేతలు తెరవండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి నాయన. సువార్త కొరకు గృహాలు తెరవండి ప్రభా. నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకుని చేసిన ప్రార్థనలు విజ్ఞాపనలు అయ్యా నీ సన్నిధికి చేర్చుకుని మా దేశానికి గొప్ప స్వస్థత దయచేయండి, గొప్ప స్వస్థత దయచేయండి, విడుదల దయచేయండి, రక్షణ దయచేయండి. భారతదేశంలో గొప్ప ఉజ్జీవము యేసు నామములో రగులు కొనుగా కానీ ప్రార్థిస్తూ ప్రభా అయ్యా మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను అయ్యా చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వారి కింద పనిచేసిన అధికారులు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుని ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ని నీ హస్తాలకు అప్పచెప్పుకున్న దేశ సరిహద్దుల సమాధానం ఉంచండి. శాంతి సమాధానం మా దేశంలో వర్ధిల్లునుగా కానీ ప్రార్థిస్తున్నాం. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా మా దేశము దీవించబడును గాక, మా దేశం స్వస్థపరచబడును గాక అని ప్రార్థిస్తూ ఇదే కాలమున మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ చేసిన చిన్ని ప్రార్థన విజ్ఞాపన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకములో నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మన దినాహారము నేడు మాకు దయచేయము. ఇలా అపరాధం చేసినవని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించమని, శోధనలోకి తేక దుష్టుని భార్య నుండి ప్రతి కీడు నుండి తప్పించమని, రాజ్యము, శక్తి, మహిమయు నీవై ఉన్నవని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.